హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనబడుతుంది మోటోరోలా రివ్యూ సిరీస్ 32 ఇంచెస్ టీవీ. ఇది హెచ్డి టీవీ అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క టీవీని మీకు అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాను. అలాగే ఈ యొక్క వీడియోలో ఈ యొక్క టీవీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే అన్బాక్సింగ్, అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను. మరి టీవీని కొనొచ్చా కొనకూడదు అనే దాని గురించి కూడా ఫుల్ ఫెడ్జ్ అయితే ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. అండ్ మరి టీవీని ఎలా గెలుచుకోవాలనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. రూల్స్ అనేవి అయితే పక్కాగా అయితే ఉంటాయి. ఎందుకు రూల్స్ పెట్టాను, ఎందుకు గివ్ అవే ఇస్తున్నానంటే మనం 50K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాం. అలాగే ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళాలి కాబట్టి అండ్ కొంచెం ఛానల్ అభివృద్ధి పర్పస్ కోసమే నేను రూల్స్ పెట్టాను. అదే విధంగా ఈ గివ్ అవే ఇస్తున్నాను, అంతే, వేరే ఉద్దేశం అయితే లేదు. మీకు ఇవ్వాలంటే ఖచ్చితంగా వితౌట్ రూల్స్ తోటి కూడా ఇవ్వచ్చు. అండ్ రూల్స్ పెట్టడం కూడా కారణం ఛానల్ అభివృద్ధి కోసం, ఛానల్ ముందుకు వెళ్ళడం కోసం. అది కొంచెం అర్థం చేసుకొని కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ చాలా మంది అయితే అడుగుతారు, భయ్య నాకు ఇవ్వచ్చు కదా, నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, బట్ అందరికీ అయితే ఇవ్వలేను, ఒక్కరికే ఇస్తాను. అది కూడా ఎవరైతే కామెంట్స్ అయితే చేస్తారో కామెంట్ పిక్కర్ ద్వారా అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ టీవీ గురించే, మన ఛానల్ గురించి కాదు, టీవీ గురించి, టీవీలో ఉన్న స్పెసిఫికేషన్ మీకు ఏవి నచ్చాయో అనే దాని గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా రూల్స్ అయితే ఉన్నాయి, ఆ రూల్స్ మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చేస్తే ఖచ్చితంగా మీకైతే తెలుస్తుంది అనమాట. అలాగే మీరు అందరైతే గెలుచుకోలేరు, ఒకరు గెలుచుకుంటారు. బట్ అది మీరే ఎందుకు కాకూడదు అని అయితే ఒక్కసారి ఆలోచించండి. మీరు కాకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరు ఎందుకు కాకూడదు ఒకసారి ఆలోచించుకోండి. అందుకని ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని, నేను పెట్టే ఇలాంటి వీడియోస్ కూడా మీకు అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. పెట్టుకోకపోతే రావు, అది మాత్రం గుర్తుంచుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మోటోరోలా రివ్యూ సిరీస్లో 32 ఇంచెస్ టీవీ గురించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూసేద్దాం. గివ్ అవే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. గైస్, ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీంట్లో ఏమేమి కంటెంట్ వచ్చిందో అవన్నీ అయితే తెలుసుకుందాం అనమాట. ఈ టీవీ బాక్స్ మీద మీరైతే ఏమైతే ఉండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. బట్ బాక్స్లో ఉన్న కంటెంట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే టీవీ ఎలా ఉంది అనే దాని గురించి కూడా అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఎండ్ వరకు చూసేసి గివ్ అవే రిజల్ట్స్ కూడా గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అయితే చూసేయండి. మనకు మోటోరోలా రిమోట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క రిమోట్ వచ్చేసరికి చాలా పెద్దగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం స్ట్రాంగ్ అయితే ఇచ్చారు, కానీ ప్లాస్టిక్ బిల్డే. అండ్ మనకు అన్ని బటన్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట. అండ్ అదేవిధంగా నెట్ఫ్లిక్స్కి, యూట్యూబ్కి, ప్రైమ్కి అండ్ గూగుల్ ప్లే స్టోర్కి డెడికేటెడ్ బటన్స్ కూడా అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా గూగుల్ అసిస్టెంట్ డెడికేటెడ్ బటన్ కూడా అయితే ఇచ్చారు. మన డెడికేటెడ్ బటన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సెట్టింగ్ ఆప్షన్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ కింద మీకు చూస్తే మోటోరోలా బ్రాండింగ్ అయితే కనబడుతుంది. బ్యాక్ సైడ్ చెక్ చేసినా మనకు ప్లాస్టిక్ మెటీరియల్, ఇలాంటి టెక్స్చర్స్ అయితే ఇవ్వలేదు, సాఫ్ట్గా అయితే ఇచ్చారనమాట. ఓకే, పట్టుకోవడానికి కూడా చాలా బాగా అయితే ఉంది, పెద్దగా అయితే ఉంది. అంతే, స్టైలిష్ డిజైన్ అని ఎలిగెంట్ డిజైన్ అయితే ఏమైతే లేదు, జస్ట్ నార్మల్గానైతే ఉందన్నమాట. చూడడానికి పెద్దగా ఉంది అంతే. ఒక్క దాని గురించి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క రిమోట్లో. వీళ్ళు స్టాండ్స్ కూడా అయితే ఇచ్చారు కదా. ఈ యొక్క స్టాండ్స్ వచ్చేసరికి మనకు ప్లాస్టిక్ మేడెడ్ స్టాండ్స్ అనమాట. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇవ్వడం అయితే మెన్షన్ చేశారు ఈ యొక్క స్టాండ్స్ మీద. ఇవి వచ్చేసరికి ప్లాస్టిక్ బిల్డే, కానీ ప్లాస్టిక్ బిల్డ్ అయినా కానీ చాలా గట్టిగానే అయితే ఉన్నాయని చెప్పొచ్చు. చూద్దాం, ఫిట్ చేసితే ఏమన్నా స్క్రూస్ లూజ్ అవుతాయా, ఏమైనా స్కిడ్ అవుతాయా, అవి కూడా చెక్ చేసి మీకు క్లియర్గా చెప్తాను ఈ యొక్క వీడియోలో. ఇది వచ్చేసరికి మోటోరోలా యూజర్ మాన్యువల్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ లెక్క అయితే ఇచ్చారనమాట. సో మనం దీన్ని చూసి ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కేబుల్ స్టాండ్స్ కోసం స్క్రూస్ కూడా అయితే ఇచ్చారనమాట. సో గైస్, ఇక్కడ మీరు టీవీ బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. ఇది మనం కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఇదంతా మెటలే, ప్లాస్టిక్ అయితే కాదనమాట. బట్ ఇక్కడ మిడిల్లో ఏదైతే ఉందో ఇదోసరికి ప్లాస్టికే. ఇక్కడ మీరు చూడొచ్చు మోటోరోలా బ్రాండింగ్ తోటి పవర్ కన్సూమ్ ఎంత చేస్తుంది అనే దాని గురించి. అండ్ అలాగే మనం ఈ యొక్క కనెక్టివ్ పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కనెక్టివ్ పోర్ట్స్ సైడ్కి అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు 3.5mm జాగ్ అయితే వీళ్ళైతే మిస్ అయితే చేయలేదు, ఇక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే డిజిటల్ ఆడియో అవుట్పుట్ అయితే ఇచ్చారు, ఏవి ఇన్పుట్ పోర్ట్ అయితే ఇచ్చారు, యాంటీనా పోర్ట్ అయితే ఇచ్చారు, 3 HDMI పోర్ట్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే ల్యాన్ పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా
అదేవిధంగా USB 2.0 పోర్ట్స్ 2 అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు గుడ్ థింగ్ ఏంటంటే HDMI ARs అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని 43 ఇంచెస్ టీవీకి 32 ఇంచెస్ టీవీకి అయితే వీళ్ళైతే మెన్షన్ చేయరు. ఇక్కడ మీకు HDMI ARs అయితే మెన్షన్ చేస్తారు. డైరెక్ట్గా మీకు సౌండ్ బార్ కూడా అయితే వాడుకోవచ్చు. లేదు ఇక HDMI త్రూ వాడకపోయినా కానీ మీకు ఇక్కడ 3.5mm జాగ్తో వాడవచ్చు సౌండ్ బార్కి. అలాగే మీకు డిజిటల్ ఆడియో అవుట్పుట్ నుంచి కూడా మనం అయితే వాడుకోవచ్చు సౌండ్ బార్కి కనెక్ట్ చేసుకొని. సో ఇలా అయితే మన కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ లుక్ విధంగా కూడా మీకు బ్యాక్ సైడ్ ఇలా అయితే ఉంటుంది. మనం టీవీ గురించి మాట్లాడుకోవాలంటే టీవీ వచ్చేసరికి బెజలెస్ డిజైన్ అయితే ఉంటుంది. 3 సైడ్స్ అయితే ఇలా బెజల్స్ అయితే ఉండవు అనమాట. బట్ బాటమ్కి వచ్చేసరికి ఒక సన్నని ఫ్రేమ్ అయితే ఉంటుంది. సిల్వర్ కలర్లో చాలా బాగా అయితే ఉంది చూడడానికి. బట్ ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ తోటి అయితే దీన్ని బిల్డ్ చేసి మిడిల్లో వచ్చేసరికి మనకు మోటోలా బ్రాండింగ్ లోగో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఏవైతే టేబుల్ స్టాండ్స్ అయితే ఉంటాయో టేబుల్ స్టాండ్స్ ఈ యొక్క కలర్కి మ్యాచ్ అవుతున్నాయి. అలాగే మీకు వైట్ టేబుల్ ఉన్నట్లయితే సింప్లీ సూపర్గా అయితే ఉంటుంది. ఎలిగెంట్ డిజైన్ అయితే కనబడుతుంది అనమాట. అండ్ చూడడానికి మాత్రం చాలా ప్రీమియంగా అయితే కనబడుతుంది. ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేసిన సిల్వర్ కలర్లో ఇచ్చినా కానీ ప్రీమియంగా అయితే ఉందన్నమాట 30 ఇంచెస్ టీవీలో కూడా. సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. మరి కదా మోటోలా రివ్యూ 30 ఇంచెస్ అన్బాక్సింగ్. మరి ఈ టీవీ ఏవేవైతే కంటెంట్ ప్రొవైడ్ చేశారో ఆ కంటెంట్ అయితే మీకు అయితే చూపించాను. వీళ్ళు వచ్చేసరికి మనకు వాల్ మౌంట్ అయితే మిస్ అయితే చేశారు. వాల్ మౌంట్ కూడా ఈ యొక్క బాక్స్లో ఇన్క్లూడ్ చేసి ఇస్తే ఇంకా చాలా బాగుండేది అయితే నాకైతే అనిపించింది. అండ్ మొత్తానికి అయితే అన్బాక్సింగ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కనెక్టివ్ పోర్ట్స్ ఏవైతే ఇచ్చారో అవి అయితే మనకు అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మరొకటి గుడ్ థింగ్ ఏంటంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెటల్ తోటి అయితే ఉంది. టాప్ పోర్షన్లో మిడిల్లో ఉంది ఏదైతే కనెక్టివ్ పోర్ట్స్ అయితే ఉందో అక్కడ మాత్రం ప్లాస్టిక్ యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకు ప్లాస్టికే. ఈ యొక్క టాప్ ఆఫ్ ది ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టికే. అండ్ కింద బాటంలో కూడా మనకు ఫ్రేమ్ అయితే ఉంటుంది మోటోలా బ్రాండింగ్ లోగో తోటి. అది కూడా అయితే మనకు ప్లాస్టిక్ అయితే బిల్డ్ చేశారు. అలాగే టేబుల్ స్టాండ్స్ అయితే ఉన్నాయి కదా ఆ స్టాండ్స్ కూడా మనకు ప్లాస్టికే. టీవీకి బాటంలో ఏదైతే ఫ్రేమ్ అయితే ఉందో ఆ ఫ్రేమ్ కలర్ తోటి వీళ్ళు టేబుల్ స్టాండ్ అయితే మ్యాచ్ చేసి ఒక ప్రీమియం లుక్ అయితే తీసుకుని అయితే వచ్చారు ఈ యొక్క టీవీకి. అండ్ మరి టీవీ వచ్చేసి ఇన్స్టాలేషన్ అనేది చాలా సింపుల్. మీరు ఒకసారి ఇన్స్టాలేషన్ అయితే అన్ని టీవీలో చెప్పాను. ఆ ఇన్స్టాలేషన్ గురించి మనం మాట్లాడుకున్నా కూడా టైం వేస్ట్ అయితే అవుతుంది. సో ఈజీగా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఈ టీవీ ఇంటర్ఫేస్ అనేది మనకు గూగుల్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇంటర్ఫేస్ అనేది చాలా స్మూత్ అండ్ ఫాస్ట్గా అయితే ఉందన్నమాట. అండ్ ఈ టీవీ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసినా కూడా సిస్టమ్ అప్డేట్స్ అయితే నాకైతే ఏమైతే కనపడలేదు. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ ఏందని కూడా చెక్ చేశాను. ఆండ్రాయిడ్ 11 అప్డేట్ తోటి అయితే వీళ్ళైతే తీసుకుని అయితే వచ్చారు. సో 32 ఇంచెస్ టీవీలో ఇది ఒక మంచి బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట ఆండ్రాయిడ్ 11 తో రావడం. అండ్ అలాగే ఇది సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఓల్డ్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మరొకటి ఏంటంటే వీళ్ళు కొన్ని పిక్చర్ మోడ్స్ అండ్ సౌండ్ మోడ్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నేను కొన్ని చెక్ చేశాను. వీళ్ళు సేమ్ వివిడ్ అని అండ్ డైనమిక్ అని ఇలా మనకైతే పిక్చర్ మోడ్స్ అయితే ఉంటాయి కదా ఆ యొక్క పిక్చర్ మోడ్స్ని అయితే వీళ్ళైతే ఇక్కడ ఇంక్లూడ్ అయితే చేశారు. అలాగే మన సౌండ్ మోడ్స్ కూడా మనం చెక్ చేస్తాం. సౌండ్ మోడ్స్లో కూడా మనకైతే కొన్ని రకాల సౌండ్ మోడ్స్ అయితే ఇచ్చారు. మీకు డిస్ప్లే మీద కనబడుతుంది చూసేయండి. అండ్ అలాగే మనం అయితే సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు డాల్బీ డిజిటల్కి, డాల్బీ డిజిటల్ ప్లస్కి అండ్ PCMలో అండ్ అదేవిధంగా బైపాస్లో. సో కంటెంట్ ఏది మీరు చూస్తున్నారు అనే దాని గురించి ఆలోచించి అప్పుడు మీరు డాల్బీ డిజిటల్ పెట్టుకోవాలా, డాల్బీ డిజిటల్ ప్లస్ పెట్టుకోవాలా, PCMలో పెట్టుకోవాలా, బైపాస్ పెట్టుకోవాలా అనే దాని గురించి అయితే థింక్ అయితే చేయండి. అండ్ కంటెంట్ బట్టి మీరు అయితే మార్చుకోండి అంతే. సో ఇలా ఈ యొక్క టీవీ అయితే ఉంది. పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే గ్యాస్ మీలో ఎవరైనా నెట్ఫ్లిక్స్ SDR కంటెంట్, అది కూడా SDR కాదు SDR 10 కంటెంట్ ప్లే చేస్తుంది. అండ్ ప్రైమ్లో కూడా మనకి SDR కంటెంట్ అయితే ప్లే అయితే చేస్తుంది. నేను చెక్ చేశాను, మీకు కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నెట్ఫ్లిక్స్లో మనకు SDR కంటెంట్ ఈజీగా చాలా స్మూత్గా ప్లే చేస్తుంది. అలాగే మనకు కొన్ని రకాల పిక్చర్ మోడ్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అది కూడా SDR 10 కంటెంట్లో వివిడ్ అని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిస్ప్లే మీద, ఆ విధంగా కొన్ని మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది ప్రైమ్ వీడియో కూడా నేను చెక్ చేశాను. SDR కంటెంట్ అయితే ప్రైమ్ వీడియోలు కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ప్రైమ్ వీడియో వాళ్ళు. అండ్ అక్కడ కూడా నేను చెక్ చేశాను, అక్కడ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ అయితే చేస్తుంది. ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేవు అనమాట. అండ్ ఇంకోటి ఏంది అనేది అయితే ఈ యొక్క ఫ్రేమ్ డ్రాప్స్ లేకపోవడానికి కారణం ఈ యొక్క టీవీ వచ్చేసరికి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా అయితే ఉంది. గైస్ 32 ఇంచెస్ టీవీలో డ్యూయల్ బ్యాండ్ వైఫై సో చాలా టీవీస్లో అయితే ఇవ్వరు, బట్ ఈ యొక్క టీవీలో అయితే ఇచ్చారనైతే ఖచ్చితంగా అయితే మీకైతే చెప్పవచ్చు అనమాట. అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయితే అవుతుంది. నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లో, అలాగే డిస్నీ హాట్స్టార్లో మీరు ఇంకేమైనా SDR కంటెంట్ చూడాలి అండ్ చూసినప్పుడు కూడా మీకు స్మూత్గా మనకు ఫ్రేమ్ అనేది డ్రాప్ కాకుండా స్మూత్గా హ్యాండిల్ చేయాలి అనేది అయితే కంపల్సరీ మీకు ఈ యొక్క 5 GHz డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే చేయడం అయితే ఒక మంచి విశేషం అయితే చెప్పుకోవచ్చు. అండ్ అన్నీ బాగానే అయితే ఉన్నాయి. SDR కంటెంట్ ఇవన్నీ బాగానే ప్లే చేస్తున్నాయి. మరి ఆ కంటెంట్ ఏ విధంగా ప్లే చేస్తుంది, కలర్స్ ఎలాగా వస్తున్నాయి, డైనమిక్ రేంజ్ ఎలా వస్తుంది, అండ్ అలాగే యొక్క షార్ప్నెస్ ఎలా ఉంది, మనకు అంత బాగుందా అని మాట్లాడినట్లయితే ఖచ్చితంగా చాలా సూపర్గా ప్లే అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా కనబడడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మీరు పిక్చర్ మోడ్స్ మార్చుకుంటే మీకు వైబ్రెంట్ కలర్స్ కాకుండా
ఇంకా నార్మల్ కలర్స్లో కూడా ప్లే అయ్యే విధంగా మీరు పెట్టుకోవచ్చు. అలాగే యూజర్ అనేది ఉంటుంది, యూజర్లకు వెళ్ళి కూడా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఆల్సో నేను ఓన్లీ ఓటీటీ కంటెంట్లో చెక్ చేయలేదండి, నా దగ్గర ఉన్న టాటా స్కై ఏదైతే ఉందో HDMI త్రూ ఈ యొక్క టీవీకి కనెక్ట్ చేసి నేను పెట్టి మరీ చెక్ చేస్తాను. ఇక్కడ మీకు కూడా చూడండి. అండ్ స్టాండర్డ్ డెఫినిషన్ ఛానల్స్ కూడా చాలా మంచిగా ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. ఈ 32 ఇంచెస్ టీవీలో ఆ మాత్రం మనకు క్వాలిటీ రాకపోతే మాత్రం వేస్టే, కానీ మంచి క్వాలిటీతో అయితే ఈ యొక్క టీవీ అయితే ప్రొడ్యూస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క పిక్చర్ క్వాలిటీ అనేది చాలా షార్ప్గా డైనమిక్గా అయితే ఇమేజ్ అయితే కనబడుతుంది. అండ్ నాయిస్ రిడక్షన్ కూడా చాలా బాగా అయితే చేస్తుంది స్టాండర్డ్ డెఫినిషన్ ఛానల్స్లో. అండ్ మీరు HD ఛానల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. HD ఛానల్ కూడా అయితే నేను ప్లే చేశాను, చాలా బాగా కలర్స్ అనేది బాగా పాపప్గా అయితే కనబడుతుంది. ఇమేజ్ యొక్క షార్ప్నెస్, ప్రతి ఒక్క ఇమేజ్ ఏదైతే ఉందో చాలా షార్ప్గా కనబడుతుంది అనమాట. మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఏంటంటే షార్ప్గా కనబడకుండా జస్ట్ వైబ్రెంట్ కలర్స్ అయితే కనబడుతుంది. అలా వైబ్రెంట్ కలర్స్ కనబడుతున్నప్పుడు వాళ్ళ యొక్క ఫేస్ అనేది అయితే మనకి ఇక్కడ మొత్తం ముద్దపిడ్డి లెక్క అయితే ఉంటుంది కదా, ఆ విధంగా అయితే వస్తుంటే నేను కొన్ని చెక్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో షార్పర్ ఇమేజ్ అండ్ డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీలో ప్రొడ్యూస్ చేసే కలర్స్ కూడా చాలా బాగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఆడియో గురించి మాట్లాడుకోవాలి. ఆడియో కూడా చాలా లౌడ్గా అయితే వస్తుంది గైస్ టీవీ నుంచి. నేను ఒకసారి ఆడియో ప్లే చేస్తాను, వినండి. గురించి మాట్లాడుకోవాలంటే ఆడియో వచ్చేసరికి 24 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంది. విత్ డాల్బీ డిజిటల్ ప్లస్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇంతకుముందు కూడా సెట్టింగ్లో చూసారు కదా. సో ఆడియో పరంగా మాత్రం చాలా లౌడ్గా అయితే వస్తుంది. నేను ఈ యొక్క 2 స్పీకర్స్ అయితే ఉంటాయి, అటొక స్పీకర్ ఇటొక స్పీకర్స్ అయితే ఉంటాయి, చాలా లౌడ్గా కొడుతుంది అనమాట. ఫెంటాస్టిక్ అయితే అనవచ్చు. అండ్ మనకు చిన్న రూమ్లో ఉన్నా కానీ కొంచెం పెద్ద రూమ్లో ఉన్నా కానీ పర్ఫెక్ట్ ఈ ఆడియో అనేది లౌడ్గా అయితే వస్తుంది. అది మాత్రం సూపర్. కానీ బేస్ అనేది మీరైతే ఇక్కడ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. జస్ట్ వాయిస్, వోకల్స్, చిన్న ట్రబుల్స్ ఏవైతే ఉంటాయో మనకు గజ్జల సౌండ్స్ అలాంటివి అయితే రావడం అనేది జరుగుతుంది. కానీ బేస్ అనేది మీరు అంత ఇంపాక్ట్ అయితే కాదు ఈ యొక్క టీవీ నుంచి, అది అక్కడైతే మిస్ అయితే చేసుకోవాలి. అలాంటప్పుడే మనం ఇలాంటి 32 ఇంచెస్కి సరిపడా ఒక సౌండ్ బార్స్, నేను ఆల్రెడీ దీని గురించి అన్బాక్సింగ్ అయితే చేశాను, ఒకసారి వీడియో చూడండి అన్బాక్సింగ్. ఈ యొక్క సౌండ్ బార్ది ఇక్కడ ఊఫర్ కూడా అయితే ఉంది విత్ ఊఫర్ తోటి. సో ఫ్యాంటాస్టిక్. ఇలాంటి 32 ఇంచెస్ టీవీకి ఇలాంటి సౌండ్ బార్స్ మాత్రం చాలా బాగా అయితే వర్క్ అవుతాయి. ఈ యొక్క సౌండ్ బార్ని నేను ఈ యొక్క టీవీకి కనెక్ట్ చేస్తాను త్రూ HDMI ARC ద్వారా. ఒకసారి ఆడియో వినండి. సో ఆడియో కూడా నేను ఎక్కువైతే ప్లే అయితే చేయట్లేదు, సో ఎందుకంటే మన కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉంటాయి కాబట్టి. సో ఆడియో పరంగా మాత్రం అద్భుతం. సౌండ్ బార్ని కనెక్ట్ చేసినా కూడా చాలా సూపర్గా హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. బేస్ కావాలి అనుకుంటే ఇలాంటి సౌండ్ బార్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఓకే వద్దు నాకు టీవీ నుంచి వచ్చే సౌండ్ కావాలి అనుకుంటే టీవీ సౌండ్స్ కూడా బాగానే లౌడ్గా అయితే వస్తుంది, కానీ బేస్ అయితే మిస్ అవుతారన్నమాట. సో ఇది కూడా ఫెంటాస్టిక్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీలో. అలాగే ఈ యొక్క టీవీలో మల్టీ స్క్రీన్ షేర్ ఆప్షన్ అయితే ఉంది గైస్. మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నా లేదా ఐఫోన్ ఉన్నా కానీ ఈజీగా అయితే స్క్రీన్ అయితే షేర్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆండ్రాయిడ్ అయితే ఉంది, యాపిల్ అయితే ఉంది, ఐఫోన్ అయితే ఉంది. ఆ రెండింటిని స్క్రీన్ షేర్ చేయడానికి ట్రై చేశాను. ఆండ్రాయిడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ యూట్యూబ్ నుంచి కూడా వీడియోస్ కూడా ప్లే చేశాను అనమాట. సో ఈజీగా ప్లే అవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్ యొక్క వీడియోస్ కూడా. అండ్ నేను ఐఫోన్లో చెక్ చేశాను, ఐఫోన్ అనేది అంత రీడైరెక్ట్ అయితే కాలేదు, కొంచెం లేట్ అయితే ఉంది, కొంచెం స్లోగా అయితే ఉంది ఐఫోన్ ద్వారా. బట్ ఆండ్రాయిడ్ ద్వారా అయితే చాలా స్మూత్గా అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ గేమ్స్ కూడా మనం అయితే కొన్ని చిన్నపాటి గేమ్స్ కూడా అయితే మనం అయితే ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీలో. ఎందుకంటే మనకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ CPU పర్ఫార్మెన్స్, GPU పర్ఫార్మెన్స్ కూడా ఇది క్వాడ్ కోర్ ప్రాసెస్ తోటి అయితే వస్తుంది. అలాగే GPU విషయంలోకి వచ్చినట్టయితే మ్యాలీ G52 GPUని అయితే యూజ్ చేశారు కాబట్టి. సో ఇలాంటి చిన్న గేమ్స్ కూడా మనం ఇక్కడ ప్లే అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఈ 32 ఇంచెస్ టీవీ వచ్చేసరికి చాలా సూపర్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క 32 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 39,300 అనేది ఉంది ఫ్లిప్కార్ట్లో. అండ్ కొన్ని సమయంలో వచ్చేసరికి ఇంతకుముందుకు మనం 69,300 అయితే చూసాం ఈ యొక్క టీవీ రివ్యూ సిరీస్లో. అండ్ మరి 39,300 తీసుకోవచ్చు, 16,300 కూడా తీసుకోవచ్చు. మనకు ఆఫర్స్ కూడా అయితే మనకి ఇస్తున్నారు, బ్యాంక్ ఆఫర్స్ కూడా, అవి కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకొంచెం తక్కువకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా నేను చెప్తాను ఈ యొక్క టీవీ తీసుకోవాలి 32 ఇంచెస్ టీవీలో. అది కూడా చాలా బాగుంది. ఇమేజ్ షార్ప్నెస్ అయినా కానీ, కలర్స్ అయినా కానీ, అండ్ ఇమేజ్ యొక్క డైనమిక్ రేంజ్ అయినా కానీ చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా HDR కంటెంట్ నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు,
ప్రైమ్లో చూడొచ్చు, డిస్నీ హాట్‌స్టార్‌లో కూడా మీరు చూడొచ్చు. అండ్ ఖతర్నాక్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనకు ఆడియో పరంగా కూడా టీవీ నుంచి వచ్చే ఆడియో కూడా చాలా లౌడ్గా అయితే ఉందన్నమాట. సో అది కూడా ఫ్యాంటాస్టిక్ అని చెప్తాను. ఇంకా మీరు బేస్ లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సౌండ్ బార్స్ HDMI త్రూ కనెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా సూపర్గా అయితే ఉంది. సో ఓవరాల్గా ఇలాంటి 32 ఇంచెస్ టీవీ 13,999 కైనా 16,999 కైనా కంపల్సరీ పర్చేజ్ అయితే చేయొచ్చు అని చెప్తాను. సో ఇది కంపల్సరీ తీసుకోవాల్సిన 32 ఇంచెస్ టీవీ. ఇది మాత్రం అల్టిమేట్ టీవీ అని అయితే చెప్తాను అన్నమాట ఫ్రెండ్స్. గివ్‌అవే రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ గివ్‌అవే రూల్స్ అండ్ అదేవిధంగా ఇవన్నిటికీ నేను ఎందుకు తీసుకొచ్చాను అన్నది రూల్స్ పెట్టడానికి కూడా కారణం నేను చెప్పాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కౌంట్ కావాలి, ఒక రివ్యూనిట్ కావాలనుకున్నా, అదేవిధంగా ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అండ్ ఫాలోవర్స్ కావాలి, ఒక రివ్యూనిట్ కావాలి అని అడిగితే అప్పుడు ఉంటేనే వాళ్ళైతే రివ్యూస్ ఇస్తారు. అదేవిధంగా వ్యూస్ కూడా. అండ్ ఎవరైతే మన ఎక్కువ టెక్ని బాగా ప్రేమిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వీడియోస్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చూస్తేనే మనకు వ్యూస్ పెరుగుతాయి, మనకు రివ్యూనిట్ కూడా అయితే వస్తుంది. అది కూడా గుర్తుంచుకొని తెలుగు వారికి అయితే సపోర్ట్ చేస్తారైతే నమ్ముతున్నాను. అండ్ ఒక చిరునవ్వుతో ఒక లైక్ కూడా ఈ యొక్క వీడియోకి అయితే వేయండి అన్నమాట. నెంబర్ 1 వచ్చేసరికి ఈ యొక్క శివటెక్ ఛానల్ని మరొక 2 ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను. ఈ 3 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో మీరు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తే వ్యూస్ పెరుగుతాయనే ఉద్దేశం తప్పించి వేరే దురుద్దేశం అయితే లేదు. అండ్ రూల్ నెంబర్ 2 వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ ఈ రెండింటిని అయితే ఫాలో అయితే అవ్వాలి. అండ్ మీకు ఒక అకౌంట్ లేకపోతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఎలా క్రియేట్ చేసుకోవాలని దాని గురించి అనమాట. ఎందుకంటే కంపెనీస్ వచ్చేసరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే చూస్తుంటాయి కాబట్టి అందుకని అడిగాను, వేరే దురుద్దేశం అయితే లేదు. నెంబర్ 3 వచ్చేసరికి ఈ యొక్క వీడియోని అండ్ ఇంత ముందుకు ఏసర్ టీవీ అన్బాక్సింగ్ చేశాను, అలాగే జీబ్రోనిక్స్ సౌండ్ బార్ని అన్బాక్సింగ్ చేశాను కదా. ఈ మూడింటిని ఖచ్చితంగా ఫుల్గా వ్యూ చూసేసి ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేశాను, అది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకొని నేను ఎప్పుడైతే విన్నర్ అయితే ఉంటారో అప్పుడైతే అడుగుతానన్నమాట. సో ఈ మూడింటిని అయితే ఖచ్చితంగా ఫుల్గా అయితే చూసేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఆ 2 ఛానల్ యొక్క లింక్స్ కూడా అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో ఇక్కడ కూడా పెడతానన్నమాట. ఒక్క నుంచి అయితే క్లిక్ చేసి అయితే చూడాల్సి ఉంటుంది. అండ్ రూల్ నెంబర్ 4 వచ్చేసరికి ఈ యొక్క వీడియో కింద అయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క టీవీ గురించి స్పెసిఫికేషన్ గురించి టీవీ ఎలా ఉంది అనే దాని గురించి అయితే కామెంట్ చేయండి. అలా కామెంట్ చేసి అండ్ లైక్ చేసి ఉన్నట్లయితే అది కూడా స్క్రీన్ షాట్ తీయండి లైక్ చేసినట్టు. అలా స్క్రీన్ షాట్ చేసి పెట్టుకొని అప్పుడు మాత్రమే అదొకటి వర్కౌట్ అవుతుంది. ఏదైతే మీరు కామెంట్ అయితే చేశారో ఆ కామెంట్ నుంచే ఈ యొక్క వీడియోని నేను కామెంట్ పిక్కర్లో అయితే వేస్తాను, ఈ యొక్క వీడియో లింక్ని. అక్కడి నుంచి వచ్చే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఒక విన్నర్ అయితే అనౌన్స్ అయితే అవుతారనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి పాటిస్తే తప్పించి మీరైతే విన్నర్ అయితే అవ్వలేరు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇదన్నిటికీ నేను చేయడానికి కారణం ఏంటంటే ఛానల్ అందరికీ తెలియాలి అండ్ అదేవిధంగా ఛానల్కి వ్యూస్ రావాలి, ఛానల్ సబ్స్క్రైబ్ కావాలి, రివ్యూ రావడం కోసం అయితే నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. అండ్ ఈ యొక్క టీవీని అయితే మీకైతే గివ్‌అవే రూపంలో ఇస్తున్నాను. మరి ఎప్పుడు ఇస్తాను అన్నట్లయితే ఆగస్ట్ 15 రోజు ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి లైవ్ చేసి మరీ మీకు విన్నర్ని అనౌన్స్ చేస్తాను. ఒకవేళ విన్నరు నేను చెప్పిన ఈ యొక్క రూల్స్ అన్ని మీరు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా విన్నర్స్ వేరేనైతే అనౌన్స్ అయితే చేస్తానన్నమాట. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఐడికి నేను మీకు మెయిల్ అయితే చేస్తాను. మెయిల్ చేసేసి ఏవైతే స్క్రీన్ షాట్ అయితే ఇప్పుడు చెప్పానో అవన్నీ నేనైతే చెక్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోలేదు కూడా చెక్ చేసి మరీ టీవీని అయితే మీకు మీ అడ్రస్కి అయితే పంపుతాను. మీరు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వనవసరం లేదు. జస్ట్ ఈ యొక్క టీవీని మీ యొక్క అడ్రస్కి పంపడం నా బాధ్యత, మీ బాధ్యత ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ని పాటించడం, అంతే తప్పించి వేరేది తెలియదు. సో ఈ యొక్క టీవీని కూడా ఖచ్చితంగా 100% తీసుకోవచ్చు. ఎవరైతే విన్నర్ అయితే అవుతారో ఆ విన్నరే చెప్తాడు తర్వాతకి ఎలా ఉంది టీవీ అనే దాని గురించి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, గివ్ అవే గెలుచుకోండి, మన ఛానల్ అభివృద్ధికి పాటుపడండి. థ్యాంక్ యూ. జస్ట్ ఒక చిన్న